అందరికీ నమస్కారం. నేను మీ రామిల్ల కిరణ్. కాటారం మండల కేంద్రంగా అన్నదాతను అనాథగా చేసే ప్రయత్నం చేస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబు. మరి ఆరుగాలం కష్టపడి రైతు తన పంటను చేతికొచ్చినాక అమ్ముకోవడానికి మరి కళ్ళల్లో 20 రోజులుగా రైతు ఆవేదన పడుతూ తన ఆక్రోశాన్ని బయట పెడుతూ తన ఏదైతే ఆవేదనతో మరి ఇంకా వడ్లు కొనట్లేదు, వడ్లను కళ్ళాల్లోనే ఉంచుతున్నారని చెప్పేసి నిన్నటి రోజున కాటారంలో ధర్నా చేయడం జరిగింది. రైతులందరూ కలిసి కడుపు మండిన రైతు మరి పంటకు నిప్పంటించే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అదంతా మనం సోషల్ మీడియా వేదికగా ఈరోజు పేపర్లో కూడా చూడడం జరిగింది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి రైతులైన మీరు ధర్నాలు చేస్తారా, ఈ ప్రభుత్వాన్ని మీద వ్యతిరేకంగా మాట్లాడతారా, మీ పంట కొనకుంటే మీరు సప్పు లేక మూసుకొని కూర్చోవాలి కానీ రోడ్ల మీదకి వస్తారా, రోడ్ల మీదకి వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా అని చెప్పేసి ఈరోజు అక్రమ కేసులు రైతులపై బనాయించడం నిజంగా సిగ్గుచేట అని చెప్తున్నాం. మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ నియోజకవర్గ రైతుల మీద కానీ ఈ ప్రాంత రైతుల మీద కానీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే పంట కొనుగోలు చేసి వాళ్ళను ఆదుకునే ప్రయత్నం చేసేది ఉండే. కానీ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వారికి అండగా వచ్చిన ఇతర పార్టీల నాయకుల మీద, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద కేసులు బనాయించి మరి రేపు పొద్దున్న మీ హక్కులను కూడా మీరు అడిగితే మేము ఉక్కుపాదం మోపుతాం అనే విధంగా మీరు ఇలా చేయడం నిజంగా బాధాకరం. మరి కాటారం పోలీసు శాఖ వారికి మరి ఎందుకు ఇంత అత్యుత్సాహమో అర్థం కావట్లేదు. రైతు ఆవేదనను కూడా చెప్పుకునే స్వతంత్రం లేదా మరి మండలంలో అని మేము అడుగుతున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే వాళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తే ఆ నిరసనకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రేణులు అక్కడికి వెళ్ళి మద్దతు కల్పిస్తే వారిపైన కూడా కేసు బనాయించడం నిజంగా మీ విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. మరి ఇక్కడ ఏ సమస్య లేనట్టు ఈరోజు రైతుల పట్ల ఇంత ఘోరంగా, ఇంత కుట్రపూరితంగా, ఇంత అణిచివేత విధంగా చేయడం దుద్దిల్ల శ్రీధర్ బాబుకి ఇది తగునా అని మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఈ రైతులు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మరి ప్రతిరోజు సంబంధిత అధికారులకు ఫోన్లు చేసి పొద్దున్న 4 గంటల నుండి మొదలుకుంటే ఇంత తీవ్రమైన ఎండలో మరి ఆ కళ్ళాల దగ్గరనే తిండి కూడా తినకుండా వేచి చూస్తున్నారు. మరి దీనికైనా స్పందించి మరి మనసున్న ఒక నాయకునిగా నీకు నిజంగా మనసే ఉంటే, నిజంగా ఈ ప్రాంత రైతుల మీద ప్రేమే ఉంటే ఇప్పటికి కొనుగోలు చేయాలి కదా. కొనుగోలు చేయలేదన్న రైతు తన ఆవేదనను తెలపడానికి మరి రోడ్డు పైన బెటాయిస్తే అక్రమ కేసులు బనాయించడం మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత రైతుల పట్ల మీకు నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఈ 2-3 రోజులలో కొనుగోళ్లు పూర్తి చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన మరి మా నాయకుడు పుట్టమధు గారి ఆదేశాల మేరకు మేము ఈ అడ్లను కొనుగోలు చేసేదాకా ఈ రైతుల పక్షాన తీవ్రంగా కొట్లాడతామన్న విషయాన్ని కూడా చెప్తున్నాం. మీ ఊకదంపుడు కేసులకు, మీ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు. చట్టం అంటే గౌరవం ఉన్నది, ఈ న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది. మీరు ఎన్ని అక్రమ కేసులు బనాయించినా మేము న్యాయస్థానంలో చూసుకుంటామని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజల పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల కనీస అవగాహనతోటి మెలగాలని మేము కోరుతున్నాం.